మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామమ్మ. గురుగారు, మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండానమ్మా. మరి ద్వాదశ రాశిలో అయిన ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం మీ రాశిపై ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా మొత్తం మీద చూసుకుంటే ఈ రాశికి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? కటకము, కర్కాటకము, కర్కరాశి అంటే తేలు అని అర్థము. ఇది నేను సృష్టించింది కాదు, ఎవరు సృష్టించి కాదు, ఇది దైవమే సృష్టించింది. కటక రాశి వారికి ఈ సంవత్సరము గురువు శత్రుస్థానం లోపల ఉన్నాడు. శత్రుస్థానం అంటే 12వ స్థానం లోపల ఉన్నాడు, మిథునం లోపల. తర్వాత ఈ సంవత్సరం కటక రాశి వారికి పితృదోషాలు అనేటివి చాలా అధికంగానే ఉంటాయమ్మా. ఈ సంవత్సరమేనా, ఎప్పుడు ఉంటాయా? ఈ సంవత్సరం ఉండొచ్చు, ఎప్పుడు కూడా ఉండొచ్చు. కటక రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం బాగుంటుంది జీవితం మీద. ఎందుకంటే కటక లగ్నంలో జన్మించిన, కటక నక్షత్రంలో జన్మించిన వారికి అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే అనారోగ్యాలు, హాస్పిటల్ల పాలు కావడము, యాక్సిడెంట్లు జరగడము అనేటివి తప్పకుండా జరుగుతాయి. ఆంజనేయ స్వామిని చేస్తానని పోతే కోతి తయారవుతుంది అక్కడ. ఎందుకో కోసం అని అంటే కటక రాశి వారికి పితృదోషాలు అనేటివి అధికంగా ఉంటాయి. పితృదోషాలకు సంబంధించిన రాశే కటక రాశి. దీనికి పరిహారాలు కూడా తప్పకుండా ఉన్నాయమ్మా. పరిహారాలు ఏ విధంగా ఉంటాయనంటే వారు నాగదేవతను అధికంగా పూజించాలా. ఈ రాశి వాళ్ళంతా ఏ రాశి వాళ్ళు పూజించినా శుభమే జరుగుతుంది. కానీ కటక రాశి వారు మాత్రము నాగదేవతను అధికంగా పూజించడం వల్ల వాళ్ళకు అనంతమైనటువంటి లాభాలు వస్తాయి. ఉదాహరణకు చచ్చిన సర్పాన్ని చూస్తే అశుభం. మనం రోడ్డు పంటి పోతుంటే, బయట పోతుంటే చచ్చిన సర్పం కనిపించిందంటే అశుభం అది. అదే పాము, సర్పము సుబ్రహ్మణ్య స్వామి పడిగెత్తి ఆడిండంటే శుభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాన్ని అభిషేకం చేసి విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, భార్యాభర్తలు కానీ అభిషేకం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వారి యొక్క జన్మతిథి ప్రకారము, జన్మ నక్షత్రం ప్రకారము పూజించినట్టయితే కటక రాశి వాళ్లకు చాలా శుభాలు జరిగేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. రెండవ విషయము, కటక రాశి చరరాశి కాబట్టి సర్పశాంతులు ఎక్కువగా ఉన్న శుభాలు జరిగే ఆస్కారం కూడా ఎక్కువగానే ఉంటుంది. చరరాశి వారు ఎప్పుడైనా 40 సంవత్సరాల వరకు అనంతమైన ధనాన్ని సంపాదించేటువంటి యోగం కూడా ఉంటుంది. 40 సంవత్సరాల వరకు, 40 సంవత్సరాల లోపలనే, ఆ వయస్సు లోపల 4 బిల్డింగ్లు కట్టడము, 4 తోటలు కొనడము, 4 పొలాలు కొనడము, 4 అన్న సత్రాలు కట్టించడము, ధనానికి సంబంధించిన లాభాలు మాత్రము కటక రాశి వారికి మెండుగానే ఉంటాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువగానే పోరాడవలసి ఉంటుంది. ఎందుకంటే గురువు 12వ స్థానం లోపల ఉన్నాడు కదా. కాబట్టి విద్యార్థులు విద్య మీద చాలా శ్రమ పడవలసి ఉంటుందమ్మా. చాలా శ్రమ పడితే గాని విద్యార్థులకు ప్రోద్బలం అనేది వస్తుంది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ, ధనవంతులు కానీ వాళ్ళు తప్పకుండా ధన విషయం లోపల ఎదిగే ఆస్కారమే ఉన్నది. సంతాన యోగం ఉందంటారా? మరి సంతానం అనేది కూడా కటక రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? మరి కుటుంబం లోపల శ్రమ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ పరంగా తప్పకుండా శ్రమ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. చరరాశి అయినప్పటికైనా కానీ సర్పరాశి కదా ఇది. కటక రాశి చరరాశి అమ్మ.
సర్పరాశి కాబట్టి శ్రమ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ పరంగా వ్యతిరేకతనే ఉంటది వీళ్ళకు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగం లోపల ప్రమోషన్స్ వస్తాయి కటక రాశి వారికి తప్పకుండా. ధనవంతులకు రాజకీయ రంగం లోపల ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్స్ వస్తాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలిచేటువంటి ప్రమోషన్ ఉంటుంది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలుస్తారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే ఓడిపోయినా మినిస్టర్గా ప్రమాణం చేసే ఆస్కారం కూడా ఉంటుంది. మరి ఈ సంవత్సరం వీరికి వివాహం జరిగే యోగం ఉందంటారా? కటక రాశి వారికి తప్పకుండా వివాహ యోగం మాత్రం ఉంటది. గురుబలం లేకున్నా రవి బలం తోటి మాత్రం వివాహ యోగం మాత్రం ఉంటుంది తప్పకుండా. గృహ యోగం, వాహన యోగం ఉందంటారా? గృహ యోగము, వాహన యోగాలు కటక రాశి వారికి అధికంగానే ఉంటాయి. చరరాశి కదా బేటి ఇది. కాబట్టి గృహయోగము, రాజకీయ యోగము, ధనయోగము, వ్యాపార రంగము, వ్యవసాయ రంగము, విద్యారంగము, విదేశీ యోగము ఖచ్చితంగా ఉంటుంది. స్వదేశం లోపల పలుకుబడి లేకున్నా విదేశం లోపల మాత్రం పలుకుబడి ఉంటుంది. మరి కర్కాటక రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? కర్కాటక రాశి యొక్క స్వభావము కఠినత్వం ఉంటుంది. కఠినత్వము తేలి ఏ రకంగా ఉంటుంది, వీళ్ళ స్వభావం కూడా అదే మాదిరి. మరి ఈ సంవత్సరం వీళ్ళు పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్నా చేయొచ్చు అంటారా? తప్పకుండా కలిసి వస్తుందా? తప్పకుండా. చరరాశి కాబట్టి ధనానికి మాత్రం లోటు మాత్రం ఉండదు. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చేయొచ్చు, బిజినెస్ రంగం లోపల చేయొచ్చు. మరి ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తుంటారు కదా, మరి ఈ సంవత్సరం ఈ రాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ తగిలే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గవర్నమెంట్ జాబ్ తగిలినా తగలకున్నా ధన రంగం లోపల మాత్రం ముందడిగేసేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది ధన విషయంలో. మరి ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు? కర్కాటక రాశి వారు అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు యాక్సిడెంట్ల వ్యవహారం లోపల జాగ్రత్తగా ఉండాలి. అంటే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా. మరి ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? సర్పాన్ని అధికంగా పూజించాలి. సర్పశాంతులు అధికంగా చేసుకోవాలి. సర్పశాంతులు చేసుకోకున్నా సర్పమూర్తిని తీసుకొచ్చి పాలతోటి అభిషేకం చేసి, పంచామృతతో అభిషేకం చేసి, ఆ సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేసి ఆయనను పూజించి మల్లెపూల దండేసి టెంకాయ కొట్టి పసుపు కుంకుమ పెట్టి ఆరాధించినట్టయితే ఆయన కష్టాల లోపల ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరమైనటువంటి ఆస్కారాలు మాత్రం ఉంటాయి తప్పకుండా. అంటే ఆ స్వల్పాన్ని ఇంట్లోనే పెట్టుకోవచ్చా? ఎవరికన్నా బ్రాహ్మణునికి అట్లా దానం ఇచ్చుకోవాలా? మళ్ళీ దానం ఇవ్వాలి అని అంటే బంగారు సర్పము గాని వెండి సర్పము గాని దానం చేయాల. దానం చేస్తే శుభం జరుగుతుంది. బంగారు సర్పం గాని వెండి సర్పం గాని రాగి సర్పం గాని పుట్ట లోపల గాని శివయ్య పైన గాని వేసి పూజించడం వల్ల కూడా లాభాలు జరిగేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. గురుగారు, మొత్తం ఇది సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం అమ్మా.